హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం యాపిల్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ఇది క్రొత్తగా ఉందండి మాకైతే. అందుకని ట్రై చేస్తున్నాము. ఇది మంచిగా ఫ్రెష్‌గా ఉన్న యాపిల్స్ కొన్ని తీసుకోవాలండి. తీసుకొని వాటిని చక్కగా కట్ చేసి వాటి మధ్యలో ఉన్న సీడ్స్ తీసి పడేసి, వాటిని చక్కగా కొబ్బరి తురుములాగా తురుముకోవాలండి. ఆ తురుముకున్నప్పుడు ఒక లేయర్ వస్తుందండి. ఆ లేయర్ కూడా పైన లేయరు మనం తీసి పడేయాలి. ముందుగానే లేయర్ తీయకూడదు. అంటే మనం తురమడానికి ఈజీగా ఉండదనమాట. అదంతా తురిమిన తర్వాత ఒక బౌల్‌లో తీసుకొని, ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్‌ని రెడీ చేసుకోవాలి. జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి, కిస్మిస్‌ని రెడీ చేసుకొని, అవి ఇవి కలిపి ఒక కొద్దిగా నేతిలో వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఎక్కువ ఇంకా వేయించుకోకూడదు. టేస్ట్ మారిపోతుంది. దోరగా వేయించుకొని, వాటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా నెయ్యి వేసి దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇవి మనకి యాపిల్స్ ఎప్పుడైనా ఎక్కువగా వచ్చాయనుకున్నప్పుడు మనం వాటిని వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాగా హల్వా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎన్ని రోజులైనా తినొచ్చు. పాడవ్వదు. ఇందులో పాడేయేదేం లేదు కదండీ! నెయ్యి, షుగరే గదా ఉంది. కాబట్టి పాడవదు. ఒక బౌల్‌లోకి తీసుకొని ప్రక్కన పెట్టుకొని, ఇప్పుడు మళ్ళీ పాన్‌లో నెయ్యి యాడ్ చేసి, దానిలో మళ్ళీ మనం ఈ తురుము ఉంది కదండీ! యాపిల్ తురుము దాన్ని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌కి మార్చాలి. ఈ మీడియం ఎందుకంటే ఆపిలు చాలా టైం పడుతుందండి. అట్‌లీస్ట్ 1 అవర్ అయినా పడుతుంది. మాకైతే ఇంకా కొంచెం ఎక్కువ టైమే పట్టింది. దాన్ని బాగా అలాగా తిప్పుతూ ఉండాలి. మనం అది చేసినంత సేపు దగ్గరే ఉండాలి. స్టవ్ మీద పెట్టి అటు ఇటు వెళ్ళకూడదు. అలా తిప్పుతూ ఉండాలి. అడుగున గాని మాడిపోయిందంటే మొత్తం టేస్ట్ పాడైపోద్ది. అంతేనండి. మధ్యలో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత షుగర్ యాడ్ చేయాలి. షుగరు ఎక్కువే పడుతుంది. అది ఎవరి టేస్ట్‌ని బట్టి ఆళ్ళు వేసుకోవచ్చండి. కొంచెం లైట్‌గా ఉండొచ్చు. లేకపోతే మరీ స్వీట్‌గా కూడా ఉండొచ్చు. అంతే అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.